నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం కూడా ఇన్ఛార్జిగా దాని బాధ్యతలంతా కూడా బొత్సకి అప్పచెప్తున్నారు. బొత్స ఫ్యామిలీ ఆల్మోస్ట్ 6 సీట్లు కేటాయిస్తున్నారని మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అలాగే ఇంతకుముందు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు సరిగ్గా ఏమీ చేయలేదు అనేటువంటి ఆయన అంతా వాళ్ళిద్దరూ కలిసి డ్యామేజ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలని వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు బాధ్యతలంతా కూడా బొత్సకి అప్పచెప్తున్నారు. అంతేకాకుండా బొత్స ఫ్యామిలీకి 6 సీట్లు కేటాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీని ద్వారా ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అనేటువంటి సమాధానాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అలాగే ఇంతకుముందు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు డ్యామేజ్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటంటారు? అంటే యాక్చువల్గా దీనికి అంతటికి కారణం కొంత అభద్రతా భావం అండి. ఎందుకంటే పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ థింగ్. రెండవది ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది. మూడవది పథకాలు తీసుకుంటున్న ప్రజలు కూడా తిడుతున్నారు. అంటే తిట్టడం అంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే అబ్బా ఏంట్రా ఇది లేదు అది లేదు అన్నట్టుగా రకరకాల ఇంకా చెప్పలేం. అంటే ఇంతకుముందు చాలా డిస్కషన్లు కూడా మాట్లాడుకున్నాం. అయితే ముందు విజయసాయిరెడ్డి గారు నాయకత్వంలో బాగా నడిచేది. ఉత్తరాంధ్ర వరకు ఇన్ఛార్జ్గా ఉండేవారు ఆయన. ఎస్పెషల్లీ వైజాగ్ వరకు బాగానే ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల విమర్శలు అయితే వినబడ్డాయి. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ని ఇప్పుడు క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు. వైజాగ్కి సహసిద్ధంగా ఉండే ప్రకృతి అందాలన్నీ ఉన్నాయి, దానికి ఎవరు డెవలప్ చేయక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆర్మ్డ్ ఫోర్స్, డిఫెన్స్ సంబంధించిన నేవల్ కానీ పోర్టు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త సిటీని ఏదైనా డెవలప్ చేస్తే బాగుండేది. ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపోజ్ చేశారు కాబట్టి మధ్యలో ఒక పెద్ద సిటీ అయితే బాగుండేది అనే ఒక అభిప్రాయం ఉండేది. వైజాగ్ వాసులకి అది నచ్చేది కాదు. వైజాగ్ అంటే ఇప్పుడు చాలామంది బిజినెస్ స్ట్రాటజీస్లో కూడా, బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ మీటింగ్లో కూడా వైజాగ్ని స్లీపింగ్ సిటీ అనే భావం ఉంటుంది. అంటే వాళ్ళు వారమంతా కష్టపడినా వారాంతంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కేటాయిస్తారు, కుటుంబంతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి శని ఆదివారాలు వస్తే పెద్దగా వర్క్ చేయరు అనే ఒక ముద్ర కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీలో కొంతమంది అట్లా పిలుస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వైజాగ్ అంటే ఆ వైజాగ్ దగ్గర ఉన్న అరకు వీటన్నిటి కూడా పేదవాడు ఊటీ అని బాగా లొకేషన్స్ అన్ని బాగుంటాయని, షూటింగ్స్కి అన్నిటి కూడా చాలామంది వెళ్తుంటారని కూడా మనం చాలా కథనాలు చూస్తాం. సో అటువంటి పీస్ఫుల్గా ఉండే వైజాగ్కి క్యాపిటల్ చేయడం అనేది ముఖ్యంగా వైజాగ్లోనే చాలామందికి ఇష్టం లేదు. అంటే క్యాపిటల్ అయితే ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎస్టాబ్లిష్ సంబంధించి చాలా మేబీ దారుణాలు కూడా జరుగుతాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది. అందువల్ల కొంతమంది దాన్ని అవాయిడ్ చేశారు. సో అటువంటి వైజాగ్కి విజయసాయిరెడ్డి గారు ముందు ఇన్ఛార్జ్గా ఉండేవారు. తర్వాత 21-22లో అనుకుంటా వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు విజయసాయిరెడ్డిని కాస్త. సో విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మోస్తరుగా ఉండేది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకొంచెం పార్టీలో పట్టుత్వం కూడా తగ్గుతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇద్దరు కూడా స్థానికంగా ఉండేవారు కాదు. విజయసాయిరెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ స్థానికంగా ఉండకపోవడం వల్ల కూడా కొంత పార్టీ మీద పట్టుకోల్పోవడం, నాయకుల్లో ఇంటర్నల్గా కొన్ని రకాల ఫీలింగ్స్ రావడం, బ్యాడ్ థింగ్స్ రావడం, ఇవన్నీ జరగడం నేపథ్యంలో ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో బొత్స గారికి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇక్కడ బొత్స గారికి ఇచ్చే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే బొత్స గారి ఫ్యామిలీలో 6 సీట్లు ఇస్తామనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకు కాదంటే ఒక వారం కిందటే బొత్స గారు 10 రోజుల కిందట బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నేపథ్యంలో అప్పుడు తాడేపల్లి క్యాంప్ హౌస్ దగ్గర ఉన్న కొంతమంది శ్రేణులు మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈసారి బొత్స గారి కుటుంబంలో 6 కాదు 4 ఉంటుంది. అతనికి, అతని మేనలుడికి, వాళ్ళ తమ్ముడికి, ఆ తర్వాత మిసెస్కి, నెక్స్ట్ బాబాయో మావయ్య ఒకరు ఉన్నారు. మళ్ళీ మేబీ 4-5 సీట్ల వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈసారి అవి కూడా ఇవ్వకుండా వాళ్ళ మేనలుడికి, అలాగే బొత్స గారికి కూడా ఇవ్వకుండా వాళ్ళ మిసెస్ ఝాన్సీ గారికి వైజాగ్ లోక్సభ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. సో అందుకు అవన్నీ ఇవ్వట్లేదు కాబట్టి 4-5 సీట్లు గాను 2 సీట్లే ఇస్తున్నారు కాబట్టి దానికి సముదాయింపుగా బొజ్జగింపే ప్రయత్నంలో ఈయనకి ఇన్ఛార్జ్గా ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక వార్త ఉంది.
అంతేకాకుండా రాజ్యసభ కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి టాక్ వినిపించింది బొత్స మేబీ గారికి. మేబీ అదే ఇప్పుడు ఏదైతే లోక్సభకి అసెంబ్లీకి సంబంధించి చంద్రసేన్ గారు అంటారు మేనల్డ్, ఆయనకి తర్వాత అతని భార్య ఝాన్సీ గారికి వైజాగ్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, ఇతనికి ఏమీ ఇవ్వకుండా రాజ్యసభ గెలిచిన తర్వాత రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది. ఎలాగూ రేపు ఏప్రిల్తో మేతో 2 రాజ్యసభ సీట్లు వస్తున్నాయి కాబట్టి వాటిని బొత్స గారికి అక్కడ సెంటర్లో పంపించే ఆలోచనలో బొజ్జగింపే ప్రయత్నమే ఇది ఒక ఆప్షన్. బట్ ఆయన కుటుంబ సభ్యులకి ఒక 1/2 డజన్ సీట్లు వరకు అంటే ఈసారి అసలు సిట్టింగ్లకే 90 మందికి వరకు ఈ అవకాశాలు ఇవ్వని నేపథ్యంలో బొత్స గారికి ఎందుకు ఇస్తారు? అండ్ మోర్ ఓవర్ బొత్స గారి దగ్గర కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ఆ సామాజిక వర్గం చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఆ సామాజిక వర్గం చెందిన కొంతమంది కింద స్థాయి వ్యక్తులు, సర్పంచులు కూడా కుండ్రు మురళి గారు ఉంటారు, పాత కాంగ్రెస్ మాజీ మంత్రి చేశారు. ఆయన కూడా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆయనతో పాటు కూడా బొత్స గారితో కొంత ప్రస్తావించి, బాబు అయ్యా మీరు ఇలాగా వైసీపీలో ఉండడం మాకు ఇబ్బందికరంగా ఉంది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో లేదో తెలియదు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఉందనే నేపథ్యంలో కూడా కొంత సెగ తగులుతుంది బొత్స గారికి. ఓకే, సో కాబట్టి ఆయన ఇస్తే పోటీ చేద్దాం, లేదంటే ఎలాగూ మొత్తం నలుగురికి ఇచ్చే అవకాశం ఉందా లేదా మరలా జనసేనతో కానీ, టీడీపీకి అయితే వీళ్ళు అడగలేరు, జనసేన ద్వారా మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఒక టాక్ ఉత్తరాంధ్రలో. కాబట్టి ఆయనకి 2 సీట్లే కేటాయించబోతున్నారు. 3వది ఇతనికి రాజ్యసభగా ఇచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు? లోకల్గా ఉంటారు, మొదటి సీనియర్ మంత్రి, ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా పీసీసీ చీఫ్గా చేసిన అనుభవం ఉంది, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి కొంత ఆయన గ్రిప్లో ఉన్నారు కాబట్టి, ఆయన నడిపించుకునే సామర్థ్యం ఆయనకు ఉంది కాబట్టి, సరే ఆయన లోకల్గా పైగా స్థానికంగా ఉంటాడు కాబట్టి, ఆయన విజయనగరం జిల్లాలో ఉంటారు కాబట్టి, సో అటు విజయనగరంకి అటు శ్రీకాకుళంకి ఇటు విశాఖపట్నంకి ఈ 2 జిల్లాలకు కూడా సమన్వయపరుచుతూ ఈయనైతే ఇన్ఛార్జ్గా బాగా పనిచేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఎలాగూ ఇక్కడ వ్యక్తి కాదు, తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా స్థానికంగా ఉండడం లేదు కాబట్టి ఇతనికి ఇస్తేనే కొంత పార్టీలో మెరుగుదల కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2వది బుజ్జగింపులో భాగంగానే ఇతనికి ఇన్ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టు ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ రాజ్యసభ ఇచ్చే ఛాన్సెస్ ఉంటే. అంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గం అయినా కానీ పార్టీ బలోపేతంకి సంబంధించి ఎందుకు డ్యామేజ్ చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళిద్దరి పైన. అంటే డ్యామేజ్ చేశారని అనడానికి కరెక్ట్ కాదేమో. అంటే ఈ సామాజిక వర్గం చెందిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువగా ఉంటారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా ప్రాధాన్యం ఉన్నది కళింగ అని ఒకటి ఉంటుంది, ఈ కాపు సామాజిక వర్గం ఒకటి ఉంటుంది, తర్వాత వెలమ సామాజిక వర్గము బాగానే ఉంటారు, తర్వాత గౌడస్ అంటారు ఇక్కడ, సో అక్కడ అది కూడా బాగానే ఉంటారు. కానీ ఇక్కడ ఈ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం కొంచెం తక్కువే ఉత్తరాంధ్రలో. సో వీళ్ళిద్దరు అక్కడ ఉండడం వల్ల అంతగా అట్రాక్ట్ చేసుకోలేకపోరేమో కింద కార్యకర్తలు కానీ నాయకులు కానీ. సమన్వయపరచడంలో కొంత వేరియేషన్ చూపించారో లేదంటే సమన్వయపరచుకోవడంలో తేడా వచ్చిందో తెలియదు, కానీ స్థానికంగా ఉండే వ్యక్తికి ఇస్తే బెటర్ అని ఒక ఆలోచన. 2వది బొజ్జగింపులో భాగంగానే బొత్స గారిని చూజ్ చేసుకుంటున్నారని వైసీపీ శ్రేణుల భాగంగా తెలుస్తుంది. మేబీ బొత్స గారికి ఇవ్వచ్చు మీరు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఆయనకి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం కూడా లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే జనసేనలోకి వెళ్దామన్నా కూడా ఆల్రెడీ జనసేన టీడీపీతో అలయన్స్ అయింది కాబట్టి కొద్ది సీట్లే దానికి కేటాయించబడుతున్నాయి కాబట్టి, ఆల్రెడీ అందులో కొన్ని కేటాయింపబడ్డాయి కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఏం తీసుకుంటారు? చూద్దాం అసలు ఏం జరుగుతుంది అండి. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పట్టు సాధించడం కోసం. సో కానీ ప్రజల నుంచి వ్యతిరేకత ఉందని అందరికీ తెలిసిందే. సో అంది బొత్స గారిని అంటే ఆయన లోకల్ వ్యక్తి కాబట్టి దానికి ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన ఇప్పుడు ఏమన్నా మెరుగుపరుస్తారా, ఆయనకు ఆ బాధ్యతలు ఇస్తారా, లేకపోతే పక్కన పెట్టేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, చెక్ పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆయనకి కాకుండా ఆయన వైఫ్కి అలాగే ఆయన మేనల్లుడికి కూడా మంత్రి పదవి ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చాలా వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనేది వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.